అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం ప్రతి ఉదయం దేవునితో. తగ్గింపు దీనత్వం కలిగి ఏ విధంగా జీవించాలి? యేసుక్రీస్తు యొక్క స్వరము వినిన ఆయన బలమును, ప్రభావమును, మహిమను చూచిన యోహాను ఏ విధముగా ప్రతిస్పందించాడో ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12 నుంచి 17 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. మనుష్య కుమారుని రూపములో ఉన్న యేసుక్రీస్తును, ఆయన మహిమను చూచిన యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడెను. దానియేలు కూడా క్రీస్తు స్వరూపమును చూచినట్టుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. అతడే విధంగా ప్రతిస్పందించాడో ఇప్పుడు మనము చూద్దాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి 9 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఉన్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడునున్న మనుషులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూచినందున నాలో బలమేమియూ లేకపోయెను. నా సొగసు వికారమాయెను. బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. ఒకవైపు దానియేలు, మరొక వైపు యోహాను. వీరిద్దరూ క్రీస్తు మహిమను చూచినప్పుడు ఆయన పాదముల యొద్ద పడిరి. గమనించండి, ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరినప్పుడు, ఆయన మహిమను, గుణములను మరింతగా తెలుసుకొనినప్పుడు, గ్రహించినప్పుడు ఆ వ్యక్తి ఏ విధముగా ప్రతిస్పందిస్తాడో దానియేలు మరియు యోహాను ద్వారా చూసాము. ఆనాడు యోహాను యేసుక్రీస్తు మహిమను చూచినప్పుడు ఆయన పాదముల యొద్ద పడెను. ఇదే యోహాను అంతకుముందు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రొమ్మును ఆనుకొని దగ్గరగా కూర్చున్నట్టు యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో మనము చూస్తాము. సాధారణముగా మనము ప్రేమించే పిల్లలు మన ప్రక్కన కూర్చున్నప్పుడు మనము వారి భుజం మీద చేయి వేసి వారిని మన గుండెలకు హత్తుకుంటాము. ఈ విధముగా ఒకప్పుడు యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను తరువాత పద్మాసు ద్వీపములో ఆయన మహిమను చూచినప్పుడు, ఏమిటి నీవా ప్రభువా, నేను ఒకప్పుడు నీ రొమ్మున ఆనుకొని కూర్చున్నానే, నీవు ఇంత శక్తి, ఇంత మహిమ గలవాడివా అని అనలేదు. కానీ దీనత్వం కనపరిచి
ఆయన ఎదుట సాష్టాంగపడెను. ఒకే తరగతి చదువుతున్న ఇద్దరు స్నేహితులలో ఒకరు బాగా కష్టపడి చదువుకొని మంచి హోదాను పొందుకొనెను. రెండవ వ్యక్తి చదువును నిర్లక్ష్యం చేసి అదే ఊరిలో ఉంటూ చివరికి పశువులను కాచుకొనుచుండెను. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి వెళ్ళిన ఆ వ్యక్తి తరువాత ఉన్నతాధికారిగా తన ఊరికి వచ్చినప్పుడు చదువును నిర్లక్ష్యం చేసిన వ్యక్తి తన స్నేహితుని చూచి, నిన్ను నీవు పొందుకున్న అధికారాన్ని, నీవు కలిగి ఉన్న హోదాని చూస్తుంటే నేను చదువుకోవలసిన సమయంలో చదువును నిర్లక్ష్యం చేయకుండా నీ వలె కష్టపడి చదివి ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. నేను నీ స్థాయికి రాకపోయినా నీతో పాటు కలిసి చదువుకున్నాను అని గర్వించే ఉన్నత స్థాయికి వెళ్ళావు. నాకు చాలా సంతోషముగా ఉంది. నిన్ను ఏరా అని పిలవాలన్నా, నీ ప్రక్కన కూర్చోవాలన్నా నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే నీవు ఈరోజు కలిగి ఉన్న అధికారము, హోదా అంతా గొప్పది. ఈ విధముగా తన స్నేహితుడు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, హోదాని బట్టి గౌరవాన్ని చూపించవచ్చు, లేదా ఈ విధంగా స్పందించవచ్చు. ఉన్నత అధికారాన్ని పొందుకున్న స్నేహితుడు గ్రామానికి వచ్చినప్పుడు ఇంకా పశువులను మేపుకుంటున్న వ్యక్తి తన స్నేహితుడు కారులో దిగడం చూచి, ఏరా నీవేనా? నీకు జ్ఞాపకముందా? మనమిద్దరం కలిసి బర్రెలను పొలానికి తోలుకొని వెళ్ళి మేపేవాళ్ళం, అక్కడ పేడ కోసం పోట్లాడేవాళ్ళం అని తన స్నేహితుడు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి ఏమాత్రం జ్ఞానం లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడవచ్చు. మన హృదయము మంచిదైనప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని చూచినప్పుడు అతడి స్థితిని, హోదాను, అధికారాన్ని గుర్తించేవారముగా ఉంటాము. అదే సమయంలో మన స్థితి కూడా గ్రహిస్తాము. యోహాను తాను చూస్తున్న యేసుక్రీస్తు యొక్క మహిమను, ప్రభావమును గుర్తించాడు. అదే సమయంలో తన యొక్క స్థితిని కూడా గ్రహించాడు. ఒకప్పుడు నేను ఈ ధవలవర్ణుడైన, రక్తవర్ణుడైన ఇంత మహా గొప్ప దేవుని రొమ్మున ఆనుకొని కూర్చున్నానా? ఇంత గొప్ప దేవునితో కలిసి భోజనం చేశానా? నేను ఏ పాటివాడను? నా బ్రతుకు, నా స్థితి ఏ పాటిది? నాలాంటి వాడిని ఇలాంటి గొప్ప దేవుడు తన ప్రక్కన కూర్చొనిచ్చాడా అనే ఈ అనుభూతి తనలో తగ్గింపు తత్వాన్ని, దీనత్వాన్ని తీసుకుని వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడే విధముగా చేసింది. అనగా మనము దేవునికి త్వరగా చేరినప్పుడు మనలో తగ్గింపు తత్వము, దీనత్వము బహు ఎక్కువగా ఉంటుంది. ఆయన పట్ల మనకున్న భయము, భక్తి పెరుగుతాయి. ఆయన సన్నిధిలో వణకుతూ, భయపడుతూ కూర్చుంటాము. మనం దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటే అంతగా మనల్ని మనం తగ్గించడం, సాత్వికత్వాన్ని అలవర్చుకుంటాము. కానీ ఈ అంచె దినాలలో అనేక మంది దేవుడంటే భయం లేకుండా ప్రవర్తించేవారుగా ఉన్నారు. ఆత్మీయులే కానీ గర్వానికి చోటు ఇచ్చేవారిగా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నారు. ఇది మంచి ఆత్మీయత కాదని, మనము ఆయన ఎడల భయభక్తులను కనపరుస్తూ దీనత్వాన్ని క్రియల్లో చూపించే వారముగా ఉండాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్ కుమార్.